ఓ దిక్కేమో డమ్మ డమ్మ బాంబులు వెళ్తున్నాయి, తూటాలు వెళ్తున్నాయి. రెండు దేశాల నడుమ ఇప్పుడప్పుడే ఆగేటట్టు లేదు లడాయి అని అనుకుంటుర్రు అందరూ. అంతల్నే వచ్చిండు పాలన్న, చూడుర్రు ఏమంటుండు. నేను ప్రవీణ్ పగడాలకు విచారణ చేయమంటే 5 లక్షలు కట్టాలట. మరి ఇక కోటి సార్లు చెప్తే కట్టాలే పాలన్న, రూల్ అంటే రూలే. తగ్గేదేలే. న్యాయస్థానాలకు గౌరవం ఇయ్యాలి పాలన్న, తగ్గేదేలే అంటే వాళ్ళే తగ్గిస్తారు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చినావు. చెప్పు సార్, ఏమన్నారు పాకిస్తాన్ వాళ్ళు? నిన్ను రమ్మని పిలిచిర్రా? 2002లో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి. అప్పటికి ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది, కానీ ఇప్పటి సంగతి ఏందో చెప్పు పాలన్న. ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను, శనివారమే తిరిగి వచ్చాను. అయితే అమెరికా నుంచి డీలింగ్ చేస్తున్నావు అయితే నాయమే. ఇంకా అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిసా. వాళ్ళు కూడా గారు 2 దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. అబ్బర కొడుకు, ఏమో అనుకున్నాం కానీ పాలన్న పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు చేస్తున్నాడట. మరిగా పాకిస్తాన్ ఏమన్నా పోతున్నావా అగ్గినాడమా? మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. పాలన్న పాకిస్తాన్ పోతుండట, అది కూడా ఇసొంటి వాళ్ళ వాళ్ళు అసలే మంచోళ్ళు కాదే పాలన్న. ఆయన మనోళ్ళు పాకిస్తాన్ వీసాలు రద్దు చేసిర్రు కదనే, ఎట్లా పోతావు? వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోడు నేను ఒక్కడనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి. పాలన్న మజాక, వీసానే లేకుండా దేశాలు తిరిగినా పాకిస్తాన్ పోలేనా అని అంటుండు. మరిగా పాకిస్తాన్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడకపోయినావు? విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? వామ్మో, అనేటివన్నీ నువ్వే అని ఆఖరికి అన్నరా లేదా అని మమ్మల్ని అడుగుతున్నావేంది పాలన్న? నీకో దండ పోయిరా, అటు చేసి ఇటు చేసి మమ్మల్ని నీరుకిచ్చేటట్టున్నావు, పోయిరా.